అది ఒక చిన్న సత్యం. 2 బెడ్రూమ్ ఇస్తున్నది సత్యం. కానీ ఎంతమందో లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకు రాంది అసత్యం. 3.5 ఎకరాల భూమి ఇస్తానని చెప్పింది సత్యం. కానీ లక్షలాది మంది భూమి లేని వాళ్లకు భూమి ఉంది, వాళ్ళకు భూమి రాలేదు, అది సత్యం. రైతాంగము ఆత్మహత్యలు ఉండయి, వాడెవడు కన్నీళ్ళు రాల్చడు అన్నది సత్యం. కానీ 4,000 మంది రైతాంగము కన్నీళ్ళు రాల్చి వాళ్ళ ఉసురు దలిగి ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని శాపలను పెట్టేది సత్యం. నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్నది సత్యం. కానీ వచ్చిన తర్వాత అదే రూపంలో నీకు ఎన్కౌంటర్ జరుగుతుంది, ఇది సత్యమే. విద్యార్థులకు ఉద్యోగాలు లక్షలాది ఇస్తామన్నది సత్యం. లక్షలాది ఖాళీగా ఉన్నాయి, కొందరికే ఇచ్చి లక్షలాది మందికి రాలేదు. విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకొని చస్తున్నాడు తెలంగాణ వచ్చినాక, అది సత్యమే. స్త్రీలు అవమానాలు, దళితులు ఇంకో రూపంలో భయంకరంగా దళితుల యొక్క అట్రాసిటీస్, గిరిజనులు కొత్త రూపం, లంబాడాలు ఎప్పుడు లేనిది లంబాడాలు, వాళ్ళు పేగులు పట్టు చంపుకోవడం, పాలన 60 మంది కలిస్తే 90 అయిపోయింది, ఎట్లయిందో అని ఎన్నికలకు పోకుండానే, అది సత్యమే. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చి కొట్లాడిన వాడు క్యాబినెట్లో లేడు, అది సత్యమే. అసలు తెలంగాణ వద్దన్నాడు, క్యాబినెట్లో ఉన్నాడు, ఇది సత్యమే. ఈ అసత్యాల వలన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చి సాధించుకున్నాం. పాలకులే మారిండ్రు, పాలన మారలేదు. అది ప్రజల ముందు చెప్పడానికి వచ్చాం, పాట ఆట మాట ద్వారా. అట్లనే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా నక్సలైట్ ఉద్యమం వచ్చినప్పుడు ప్రతి పాలకుడు ఆంధ్ర పాలన ఉన్నప్పుడే, అంటే సమైక్యంగా ఉండగానే అనేక ఎన్కౌంటర్లు, అనేక హత్యలు, అనేక సరౌండింగ్లు జరిగిన నక్సలైట్ల మీద. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నంటే ఈ జగిత్యాలలో 77లో 73లో నిర్మించిన అనేక మంది అమరవీరులు అయిపోయినరు, అనేక మంది కేంద్ర రాష్ట్ర నాయకులు అయ్యిండ్రు. ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టిన తర్వాత ఒక మాత్రమైన చరిత్ర నక్సలైట్ ఉద్యమం, పీపుల్స్ వార్, ఇప్పుడుండే మావోయిస్ట్ పార్టీ నిర్మాణం చేసిన అని చెప్తున్నా. కానీ అదే ఉద్యమంలో ఉండి త్యాగాలు చేసి బయటకు వచ్చినటువంటి లక్షలాది మంది అన్నమో రామని బతుకుతున్నారు. ఆనాడు వార్తలు రాసిన పత్రికా విలేకరులు, అన్నం పెట్టిన తల్లిదండ్రులు, ఉద్యమంలో పోయిన విద్యార్థి రంగం, రైతాంగం, షెల్టర్ ఇచ్చిన వాళ్ళు లక్షలాది మంది ఈరోజు ఒక సామాజికమైన ప్రశ్నిస్తున్న మా సంగతి ఏందని. సమస్యలు పరిష్కరించబడలేదు, సమస్యలు ఎగ్జాగ్రేట్ అయినాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈరోజు ప్రజల్ని ఏది సత్యం, దాంట్లో ఎంత పాలు, ఏది అసత్యం, చిన్న నిజం పెద్ద అబద్ధం, అది పాలన. ఇప్పుడు చిన్న నిజం నేను చూడలే, నేను వస్తేనే జగిత్యాల్లో ఆ పోలీస్ స్టేషన్ పక్కనున్న ఒక ఇసుక ఉంటుంది, ఒక బావి ఉంటుంది, ఆ ఇసుకలో కూర్చొని సర్దిప్పుకొని తిన్నా, అది చూడాలనుకున్నా. హెల్త్ అట్లుంది కాబట్టి నా ప్రియమైన పత్రికా విలేకరులారా, కింది నుండి అభివృద్ధి పొందాలి, పైనుండి వచ్చింది, కింది నుండి రావాలి. 93కి రాలి. గిరిజనుల సమస్య, ముస్లిం సమస్య ఏది పరిష్కరించబడలే. అసెంబ్లీలో తీర్మానం చేస్తే కాదు కదా, ఇది ఇట్లనే ఉంది. దళితులు అట్రాసిటీస్, ఈ 52% బీసీలు చేతులు ఇరిగిపోయినాయి, వీళ్ళకేం లేదు, వీళ్ళకేం రాదు. ఇప్పుడు బట్టలు నేసుకొని పోయి పొలం దున్నుతుంది బొమ్మంటే రాదు, చేతులు ఇరిగిపోయినాయి. కథం బీసీలు 52%. ఈ పైన ఉండేటటువంటి కొంత ఫార్వర్డ్ కాస్ట్ ఉన్న వాళ్ళకు కూడా పేరుకు మాత్రమే ఫార్వర్డ్, కానీ వాంది సమస్య. సో మనం కొన్ని ఖచ్చితమైన ఈరోజు మహాజన్ సమాజ్ పార్టీ కానీ మేము కానీ ఒక ఖచ్చితమైన తీర్మానాలు పెట్టాలనుకున్నాం. నంబర్ 1,
అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి కలిగిన, ఓన్లీ వైద్యం అంటారంటే 2 గోళీలు కాదు, అంతర్జాతీయ స్థాయి కలిగిన ఉచిత వైద్యం, ఉచిత విద్య. మూడవది ఏంది? కార్మికులకు, కర్షకులకు, కూలీలకు, ఈ వర్క్ పని చేసే వాళ్ళకంతా లేబర్ ఇన్సూరెన్స్ చేయడం. ఈ 3 బాబాసాహెబ్ అంబేద్కర్, పూలేలు చెప్పినాయి, అంతే కదా, వాళ్ళు చెప్పినాయి. హోంమంత్రికి, మన డీజీపీ గారికి మేము ఇద్దరం కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం. అది రిహాబిలిట్, త్యాగ పురుషుల్ని రిహాబిలిట్ చేయండి. ఆ ఉద్యమాన్ని టేకప్ చేశారు. రిహాబిలిట్, నక్సలైట్ ఉద్యమాల్లో దాంట్లో పని ముఖ్యంగా బయటకు వచ్చిన లక్షలాది మంది. ఒక్క జగిత్యాల, కరీంనగర్ జిల్లాని 4,000 మంది ఎన్కౌంటర్లు చనిపోయారు. ఇక్కడ లక్షలాది మంది సరౌండ్ అయిన వాళ్ళు వివిధ కారణాలతో వచ్చిన లక్షలాది కుటుంబాల అనుమానంగా తీసుకుపోయి కొట్టి వార్తలు రాసిన వాళ్ళు ఉన్నారు. మీరు చిన్నోళ్ళు, మీరు చిన్న బిడ్డలు, మీరు వయసు తెలియదు. 73 నుండి ఇప్పటిదాకా లెక్కేయండి. ఏ ఇంట్లో కూడా భయపడని రోజు లేదు. ఏ ఇంట్లో వణికిపోయింది. మొత్తం కరీంనగర్ జిల్లా గడగడలాడిపోయింది. కాబట్టి ఆ పరిస్థితిని మార్పు రావాలని మహాజన్ సమాజ్ పార్టీ ఒకటి పెట్టి ఇప్పుడు వాళ్ళని కూడా రాజకీయంగా చైతన్యం చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా సామాజిక తెలంగాణ వర్ధిల్లా అనే నినాదంతో మనము ఈ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఆ రోజు 73లో దున్నేవానికి భూమిని, తర్వాత బై ఎలక్షన్లో మా పాలన మాకని ప్రజా ఫ్రంట్ పెట్టినప్పుడు ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుందని, ఈరోజు మళ్ళీ మనం సామాజిక తెలంగాణను స్థాపిద్దామని, త్యాగాల తెలంగాణను ఏర్పరచుకుందామని, ప్రియమైన నా ప్రజల, జగిత్యాల ప్రజల చరిత్రకు అనేక మంది అమరవీరులను అందించి ఒక మార్గాన్ని నిర్దేశించిన, జగిత్యాల జైత్రయాత్రను సృష్టించిన ఈ నగరానికి, ఈ ప్రజలకు పాదాభివందనం చేస్తూ మళ్ళీ ఒకసారి మన హక్కుల కోసం మనం పోరాడదామని పిలిపిస్తాం.